అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి మరొక వారం రోజుల్లో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులను విడుదల చేస్తున్నారు. మరి 20 విడతకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలంటే రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి, ఎప్పుడూ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మన ఛానల్ని. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. ప్రతి సమాచారం కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 19 విడతల పీఎం కిసాన్ డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు, ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి మరి ఈ యొక్క పథకం ద్వారా ఏ రైతుకు ప్రభుత్వ సాయం మిస్ అవ్వకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మనం పొందాలి అంటే తప్పనిసరిగా మనం కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి. మరి ఇవన్నీ కూడా మనం చేసుకుంటేనే మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే డబ్బులు అయితే రాదనమాట. కాబట్టి మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ముఖ్యంగా ముందుగా ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి సాయం అయితే అందుతుందన్నమాట. కాబట్టి దరఖాస్తు చేసుకోండి ముందుగా. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు ఉంటే, గతంలో మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే కనుక ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గతంలో డబ్బులు పడుతూ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆటోమేటిక్గా మరి 20 విడత డబ్బులు కూడా మళ్ళీ జమ అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే మనకు గతంలో డబ్బులు పడని వారు, డబ్బులు ఏదైనా ప్రాబ్లం ఉండి అప్లై చేసుకోలేని వారు, వాళ్ళంతా కూడా అంటే భూ రికార్డులు అంటే మార్చుకున్నవారు, మనకు ఎవరైనా భూ యజమాని చనిపోయి ఉంటే వారు, అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరంతా కూడా కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటుగా అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకైతే, ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసానైతే అందిస్తుంది. మరి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇద్దరు రైతులకు కూడా.
అంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తుంది. మరి పీఎం కిసాన్తో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ రైతు భరోసా డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి. ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి. రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందాలి. మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. మరి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించడం జరిగింది. ఇక అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. అయితే అప్లై చేసుకుంటారు అప్పుడే మీకు యొక్క కార్డు ద్వారా మనకి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకోండి. మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు 3 పనులు అయితే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఈ 3 పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మనకి ఒక డబ్బులు అయితే జమ కావాలి. మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే పీఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటగా. తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి. ఇక్కడ ప్రభుత్వం అదే చెప్తోంది. గతంలో మీకు పీఎం కిసాన్కి సంబంధించి గత ఏడాది విడుదల చేసిన 17వ విడత కానీ, 18వ విడత కానీ, 19వ విడత కానీ రాకుండా ఉన్నా, అలాగే ఇప్పుడు 20 విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అయితే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది. మరి దీంతో పాటుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు 2 పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. 2 పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందిస్తుంది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయం అయితే అందబోతుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2 కలిపి ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలు అయితే వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను విడుదల చేసింది. మరి ఈ రైతు భరోసా ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు చాలామంది రైతులు అయితే
ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి. మరి ఇట్లా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి. రైతు గుర్తింపు కార్డు కానీ, ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి అనమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. చాలామంది లైట్ తీసుకుంటున్నారు, అంటే మనకి ఎట్లా ఉన్నా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకొని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది లేకుండా ముందుగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి. రైతు భరోసాకు, అలాగే అన్నదాత సుఖీభవాకు, పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మరి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం, ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాలకు ఇప్పుడే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ ప్రభుత్వ సహాయాన్ని అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే అందించాయి. కాబట్టి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ సమానిధి కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే పొందండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి.